ముందుగా బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం పల్లెటూరు యొక్క రుచులు ఆస్వాదించడానికి ఈరోజు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదే మన బన్నీ ఫుడ్స్. ఈ బన్నీ ఫుడ్స్ నుంచి మనం ఈ పల్లెటూరులో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చూశారు కదండి. ఈ మన నర్సరీ దగ్గర కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చికెన్ సెమీ గ్రేవీ తయారు చేయబోతున్నాం. ఈ చికెన్ సెమీ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు మనం ముందుగా కేజీన్నర చికెన్ అవుతూ తీసుకున్నాం. ఈ కేజీన్నర చికెను శుభ్రం చేసి మన బోర్ వాటర్తోనే శుభ్రం చేసాం. ముందుగా నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత చికెన్ అవుతే వేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పక్కన ఉన్న మన కరివేపాకు చెట్టు నుంచి కొన్ని రెమ్మలు కోసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాం. చికెన్ వేసిన తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మన పల్లెటూరు యొక్క రుచులు ఇవి ఎలా ఉంటాయంటే దాని ఒక దాని టేస్ట్ దానిదే. ఈ వాతావరణంలో ఏదైతే మన ఈ తోట ఉందో మన తోటలో మన కట్టెల పొయ్యి మీద కుండలో తయారు చేసుకున్న చికెన్ సెమీ గ్రేవీ ఇది రోటీల్లోకి బిర్యానీలోకి అత్యద్భుతమైన టేస్ట్, అదిరిపోయే టేస్ట్తో ఉంటుంది ఇది. ఉప్పు, అలాగే తగినంత పసుపు, తగినంత ఉప్పు, అందులో వేసుకున్న మన ఇంట్లోనే తయారు చేసుకున్న కారం, ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చపచ్చగా దంచుకొని అందులో వేసుకున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మన సిటీలో ఉన్నాం కాబట్టి అందరూ ప్లేట్లకి బఫే ప్లేట్లకి ఆ ప్లేట్లకి అన్ని ప్లేట్లకి అలవాటు పడిపోయారు. అసలు ఏం తిన్నా అరిటాకులో తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఆ శుభ్రత వేరే ఉంటుంది. అరిటాకు కోసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన వడ్డించుకు తింటే దాని మజాయే వేరు. ఇప్పుడు ఈ పక్కన ఉన్న మన కరివేపాకు చెట్టు నుంచి కొన్ని రెమ్మలు కోసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాం. ఈ కరివేపాకు వేసిన తర్వాత శుభ్రంగా ఆయన కలిగి పెట్టి మరి ఒక 20 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించాము. ఓకే, 20 నిమిషాలు
ఉడికించిన తర్వాత మన ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు మన ఇంట్లోనే ఇవన్నీ కలిపి అంటే మన గరం మసాలా తయారు చేసుకున్నాము. ఈ గరం మసాలా 2 నిమిషాల తర్వాత వేసుకుని మరొకసారి కలిపెట్టి శుభ్రంగా దాన్ని అయితే మరొక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచి తర్వాత దించాలి. ఇప్పుడు ఇది తయారైపోయింది కదా, తయారైపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే అరిటాకులో తీసుకుంటాం. ఈ మనం చికెన్ సెమీ గ్రేవీ తయారైపోతుంది. ఒక 5 నిమిషాలు ఇప్పుడు తీసి చూద్దాం. చూస్తున్నారు కదా, మన కర్రీ తయారైపోయింది. చికెన్ సెమీ గ్రేవీ చూసారా, ఆ కలరు ఎంత అద్భుతంగా ఉందో. మనం ఆ అరిటాకులో వేస్తుంటే చూడండి, అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మనకి. మనం ఇప్పుడు ఏంటంటే టేస్ట్ చూసి అబ్బా అద్భుతం. ఆ టేస్టు, ఆ కారం, ఉప్పు సమపాల్లో చక్కగా కుదిరిని. ఇది ఒక ముక్క తింటే మరి ఒక ముక్క తినాలనిపిస్తుంది. అబ్బా కాలుతుంది, కొంచెం వేడిగా ఉంది. దీన్ని అలా నోటితో అలా ఊదుకుని అబ్బా అమోఘం ఆ టేస్ట్. అది ఏదైనా పల్లెటూరు వాతావరణమే. ఈ అరిటాకు ఏ ఫుడ్ అయినా అరిటాకులో తింటే దాని టేస్టే వేరు. ఇది రోటీలోకి, చికెన్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది, అద్భుతంగా. మీరు అసలు ఇంత టేస్ట్ వస్తుందని అసలు ఊహించలేదు. ఈ టేస్ట్ అబ్బో మామూలుగా లేదు కదా. చూడండి, ఇది ఒక ముక్క తింటూ ఒక ముక్క కాదు, మొత్తం తినేయడం. ఇది మీకు మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం మా బన్నీ ఫుడ్స్ నుంచి మరిన్ని వీడియోలు ముందు ఇంకా చాలా వెరైటీలు చేసి మేము తింటూ మీకు నోరు ఊరిస్తాం. అంతే కదండి. ఇక్కడ ఏ ఫుడ్ స్టాళ్ళు ఉన్నాయో ఎవరికైనా మంచి ఫుడ్డు మేము తయారు చేయగలమని చెప్పంటే మా ఫుడ్ ఛానల్ నుంచి మేము వస్తాం మీ ఇంటికి. మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చి అక్కడే వీడియో తీసి మీ ఎదురుకుండానే మా ఛానల్ నుంచి ప్రమోట్ చేస్తాం. ఎవరైనా రకరకాల వంటలు అంటే ఎవరికైనా ఏ రకమైన వంట వస్తే మీరు కామెంట్లో పెట్టండి. ఆ వంటలో మేము మా ఫుడ్ ఛానల్లో పెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాం. మా ఈ ఫుడ్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తిన్న ఫుడ్డు మాకలా టేస్ట్ వెళ్తుంది అంటారేమో. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మమ్మల్ని పిలిచిన రోజున మీ నోటితో కూడా మేము తినిపించే ప్రయత్నం చేస్తాం. ఇంతటితో ఈ ఫుడ్ వీడియో అయితే వచ్చేసి ముందు మరిన్ని ఫుడ్ వీడియోలు తీసి మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం చూపిస్తాం. మరిన్ని నోరు గురించే అద్భుతమైన రుచులతో మరిన్ని వంటకాలు ప్రిపేర్ చేసి మీకు తినిపిస్తాం, చూపిస్తాం. థ్యాంక్ యూ.